బ్రేకింగ్ న్యూస్. వివాదంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ కుమార్ చిక్కుకున్నారు. తన ఫ్రెండ్ ని స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకువెళ్లారు డీఎస్పీ. సీసీ ఫుటేజ్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించిన ఎన్నికల అధికారులు డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై వేటు వేశారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ను బుధవారం స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకువెళ్లారు డీఎస్పీ. డీజీపీకి జిల్లా అధికారుల నివేదికతో పాటు ఆయనపై వేటు వేస్తున్నట్టుగా పేర్కొన్నారు. పోలింగ్ సందర్భంగాను పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. గొడవలను అదుపు చేయడంలో డీఎస్పీ విఫలమయ్యారు అంటూ ఆయనపై వేటు వేశారు. కూచువారిపల్లిలో, రామిరెడ్డిపల్లిలో కూడా అల్లర్లు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆయన స్నేహితుడిని స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకు వెళ్లడంపై ఈసీ చాలా సీరియస్ అయింది. శరత్ రాజ్ కుమార్ పై వేటు వేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, డీఎస్పీ అసలు తన స్నేహితుడిని స్ట్రాంగ్ రూమ్లోకి ఎందుకు తీసుకువెళ్ళినట్టు? బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. తన ఫ్రెండ్ని స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకువెళ్లారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లోకి డీఎస్పీ తన స్నేహితుడిని తీసుకువెళ్లడంపై వివాదం చెలరేగింది. సీసీ ఫుటేజ్ ద్వారా ఎన్నికల అధికారులు డీఎస్పీ తన స్నేహితుడిని స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తించారు. డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై ఈసీ వేటు వేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హోమియోపతి డాక్టర్ని డీఎస్పీ స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్లారు. హోమియోపతి డాక్టర్, డీఎస్పీ ఇద్దరు స్నేహితులు బుధవారం స్ట్రాంగ్ రూమ్లోకి డీఎస్పీ తన స్నేహితుడిని తీసుకువెళ్లారు. డీజీపీకి జిల్లా అధికారుల నివేదికతో పాటు పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చోటు చేసుకున్న ఘర్షణల వివరాలను కూడా ఇచ్చారు. గొడవలను అదుపు చేయడంలో డీఎస్పీ విఫలమయ్యారు అని చెప్తున్నారు. కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లిలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. అల్లర్లను అదుపు చేయడంలో కూడా డీఎస్పీ విఫలమయ్యారు అంటూ ఆయనపై రిమార్క్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లోకి తన స్నేహితుడిని తీసుకువెళ్లడంపై ఈసీ సీరియస్ అయింది. ఇప్పటికే ఈవీఎంలను మారుస్తారు అంటూ, అల్లర్లు చెలరేగుతాయి అంటూ ఇలా రకరకాల అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో బయట వ్యక్తులు ఎవరిని కూడా తీసుకువెళ్ళకూడని స్ట్రాంగ్ రూమ్లోకి, అది కూడా అధికారులు కూడా సంబంధిత అధికారులు ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లోకి ఎందుకు వెళ్తున్నారు అనే విషయాన్ని అక్కడ రాయాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్లోకి ఎవరెవరు వెళ్ళారు అనే విషయాన్ని అక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్కి సీల్ కూడా చేస్తారు. ఇంత పకడ్బందీగా ఉండే స్ట్రాంగ్ రూమ్లోకి సంబంధం లేని ఒక వ్యక్తిని డీఎస్పీ తీసుకువెళ్లడంపై దుమారం చెలరేగుతోంది. డీఎస్పీపై ఇప్పుడు వేటు కూడా వేశారు. మా ప్రతినిధి రవి మనకు అందుబాటులో ఉన్నారు. రవి, ఎందుకు డీఎస్పీ తన స్నేహితుని స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకువెళ్లారు? ఏం చేశారు అక్కడ? ఇవాళ సిట్టు విచారణ నేపథ్యంలోనే తిరుపతి చంద్రగిరి డిఎస్పీ శరత్ కుమార్ మీద ఆల్రెడీ వేటు వేయాలని చెప్పేసి సిట్టు విచారణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే స్ట్రాంగ్ రూమ్ లోకి ఎవరు వెళ్ళనటువంటి స్ట్రాంగ్ రూమ్ లోకి ఈసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినటువంటి స్ట్రాంగ్ రూమ్ లోకి తన అనుచరుడు హోమియోపతి వైద్యుని తీసుకెళ్లి స్ట్రాంగ్ రూమ్ లో ఎట్లా భద్రపరుస్తున్నారు, ఈ ఈవీఎంలు ఏ విధంగా భద్రపరుస్తారు, ఈ యొక్క సెక్యూరిటీ విభాగం ఎట్లా ఉంటుంది ఏమనేది అతనికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని సీసీ కెమెరాల ద్వారా అధికారులు ఐడెంటిఫై చేసి ఈసీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఈసీ సీరియస్ అయింది. ఈ స్ట్రాంగ్ రూమ్ వద్దకి థర్డ్ పర్సన్ ఎవరిని అలో చేయకూడదని చెప్పి నిబంధన ఉన్నా కూడా దానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి డిఎస్పీ మీద తక్షణమే విధుల నుంచి పక్కన పెట్టి డీజీపీ ఆఫీస్ కి రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అదే కాకుండా ఇటీవల ఈ నెల ఎన్నికల అనంతరం జరిగినటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో, అలాగే కూచువారిపల్లి రామచంద్రపురం మండలంలో, చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లి రామచంద్రపురం మండలంలో జరిగినటువంటి అల్లర్లకు ప్రధాన బాధ్యతగా డీజీపీ చంద్రగిరి డిఎస్పీ మీద ఫిర్యాదు ఉంది. సిట్ దర్యాప్తులో భాగంగానే డిఎస్పీ మీద ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలోనే విచారణ జరుగుతున్న క్రమంలోనే ఇవాళ డిఎస్పీ గారు చట్ట విరుద్ధమైన చర్యలు చేపట్టడం వల్ల సిట్ ఈసీ సీరియస్ అయింది. ఈ సీరియస్ అయిన నేపథ్యంలోనే ఇమీడియట్ గా డీజీపీ ఆఫీస్ కి రిపోర్ట్ చేయాలి, విధుల నుంచి పక్కన పెట్టండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఇవాళ డిఎస్పీ అక్కడికి వెళ్ళి ఏం చేశారు? తన స్నేహితుడిని ఎందుకు తీసుకువెళ్ళినట్టు? ఆ స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళి ఏం చేశారు వాళ్ళు? అంటే డిఎస్పీ గారికి ప్రధాన అనుచరుడు, మిత్రుడు, అలాగే అతని పేరు వచ్చి హరీష్ కుమార్, హోమియోపతి డాక్టర్, వైద్యుడు. ఇదివరలో నేను ఎప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఎట్లుంటుంది ఏమని చూడలేదు, ఒకసారి చూడాలి అనే
డిఎస్పీ గారికి విన్నవించడంతోనే సరే మిత్రుడు అనేసరి తనతో పాటే తీసుకెళ్తానని చెప్పి ఉద్దేశంతో ఉన్నత స్థాయి అధికారులు అంటే ఎస్పీకి కూడా తెలియకుండా నేరుగా తీసుకెళ్లడంతో ఇది సీరియస్ అయింది. సిట్ దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చర్యలు చేపట్టింది. అంటే సీసీ కెమెరా ఆధారంగానే డిఎస్పీ ఎవరిని తీసుకెళ్లారు, తన అనుచరణ తీసుకెళ్లిన విధానం బహిర్గతమైంది. దాంతో సిట్ సీరియస్ అయ్యి ఇమ్మీడియట్ గా పక్కన విధుల నుంచి బహిష్కరించి పక్కన పెట్టి డీజీపీ ఆఫీస్ కి రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అంటే పద్మావతి స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన నేపథ్యంలో సిట్టు దర్యాప్తు ముమ్మరంగా సాగుతా ఉంది. అధికారుల మీద సీరియస్ గా ఉన్న క్రమంలోనే డిఎస్పీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తన మిత్రులను తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి సిట్ అధికారులు డిఎస్పీని పదే పదే ప్రశ్నించారు. అందుకు సరైన సమాధానం చెప్పకపోవడంతోనే ఇవాళ డిఎస్పీని పదవి నుంచి పక్కన పెట్టినట్టుగా తెలిసింది. రైట్ రవి, చిత్తూరు జిల్లా చంద్రగిరి డిఎస్పీ శరత్ రాజ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. తన ఫ్రెండ్ ని స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు డిఎస్పీ. సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని. దీంతో డిఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై ఈసీ వేటు వేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ను బుధవారం స్ట్రాంగ్ రూమ్లోకి డిఎస్పీ తీసుకువెళ్లారు. డీజీపీకి జిల్లా అధికారులు నివేదికతో పాటు పోలింగ్ సందర్భంగాను పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్న విషయాన్ని కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. గొడవలను అదుపు చేయడంలో డిఎస్పీ విఫలమయ్యారు అంటూ డిఎస్పీపై ఆరోపణలు కూడా ఉన్నాయి. కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లిలో కూడా అల్లర్లు జరిగాయి. వాటిని కూడా నివారించడంలో డిఎస్పీ విఫలమయ్యారు అనే ఆరోపణలు రాజ్ కుమార్ పైన ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఆయన స్నేహితుని కూడా స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకువెళ్లడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.